ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో కన్వర్ యాత్ర అంటే ఏమిటి, ఈ యాత్ర ప్రాముఖ్యత, ఎలాంటి నియమాలు పాటించాలి అన్న విషయాల గురించి తెలుసుకుందాము. శ్రావణ మాసం అంటేనే హిందువులకు పవిత్రమైన మాసము. ఈ మాసంలో చాలామంది ప్రతిరోజు ఒక్క పూట భోజనం చేసి తర్వాత ఉపవాసం ఉంటుంటారు. ప్రత్యేక నియమాలతో పూజలు చేసేవాళ్ళు ఉన్నారు. దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా శ్రావణ మాస పూజలు, యాత్రలు, జాతరలు జరుగుతూ ఉంటాయి. ఇందులో భాగంగా యూపీలో జరిగే యాత్రే కన్వర్ యాత్ర. దీనికి చాలా ప్రత్యేకమైన నియమ నిష్టలు ఉన్నాయి. కన్వర్ యాత్ర 4 రకాలుగా ఉంటుంది. అందులో సాధారణ కన్వర్ యాత్ర, డక్ కన్వర్ యాత్ర, దండి కన్వర్ యాత్ర, స్టాండింగ్ కన్వర్ యాత్ర, ఈ 4 విధాలు ఉంటాయి. కన్వర్ యాత్రలో ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకుందాము. కన్వర్ యాత్ర చేసే భక్తులు కేవలం కాలినడకనే ప్రయాణించాలి. యాత్ర సమయంలో భక్తులు ఎలాంటి మాంసం, మద్యం తీసుకోకుండా శాకాహారమే తీసుకోవాలి. విశ్రాంతి తీసుకున్న సమయంలో కూడా కావడిని నేలపై దించొద్దు. కావడి మోస్తూ నడుస్తున్నంతసేపు శివనామ స్మరణ జపిస్తూ ఉండాలి. ఈ నిబంధనలు పాటిస్తూ కన్వర్ యాత్ర చేస్తుంటారు భక్తులు. ఈ యాత్రలో పాల్గొనే భక్తులు కాషాయ రంగు వస్త్రాలు ధరిస్తారు. భక్తి, విశ్వాసంతో దేవుని మీద మనసు పెట్టి కేవలం భగవంతుడి నామం స్మరించుకుంటూ యాత్ర చేస్తే ఆ భోలేనాథుడి ఆశీర్వాదాలు ఉంటాయని పెద్దలు చెప్తూ ఉంటారు. శివభక్తులు చాలా ఇష్టంతో, భక్తి శ్రద్ధలతో కన్వర్ యాత్ర చేస్తుంటారు. శ్రావణ మాసంలో మొదటి రోజు నుంచి 15 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగుతుంది. ఇందులో భాగంగా భక్తులు వెదురుతో శివుడి కోసం పల్లకీలు, తొట్టెల మాదిరిగా పల్లకీలు చేసి శివుడి ఫోటో పెట్టుకొని భుజంపై మోస్తూ యాత్ర చేస్తూ ఉంటారు. ప్రసిద్ధి చెందిన గంగా నది ప్రవహించే పుణ్యస్థలాలకు నడుచుకుంటూ వెళ్తారు. ఆ తర్వాత గంగా నది నుంచి జలాన్ని తీసుకొని శివుడికి అభిషేకం చేస్తుంటారు. ఇలా చేస్తే కోరుకున్న కోరికలు నెరవేరుతాయని భక్తులు చెప్తూ ఉంటారు. వందల ఏండ్లుగా ప్రతి ఏడాది ఈ పవిత్రమైన యాత్ర కొనసాగుతూనే ఉంది. కావడితో తీసుకొచ్చిన గంగా జలాన్ని శివలింగానికి సమర్పిస్తే తమ కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసము. ఉత్తరాది రాష్ట్రాల్లో భక్తులు ఈ కన్వర్ యాత్రను ఎక్కువగా చేస్తూ ఉంటారు. శ్రావణం అంటే శివుడికి ఇష్టమైన మాసంగా చెప్తూ ఉంటారు. ఈ మాసంలో శివుడికి గంగా జలాన్ని సమర్పిస్తే ప్రసన్నుడు అవుతాడని నమ్ముతారు. శివభక్తులు భగవంతుడి అనుగ్రహం పొందడం కోసం ఈ మాసంలో కన్వర్ యాత్రను చేస్తుంటారు. రాముడు, పరశురాముడు, రావణుతో సహా ఎంతోమంది కన్వర్ యాత్ర చేసినట్టుగా పురాణాలు చెప్తున్నాయి.